ఓకే. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. మనకి యాక్చువల్‌గా ఏంటంటే, ఈ కరోనా టైమ్ వల్ల మనకి ఫిజికల్ క్లాసెస్ జరగడం కష్టంగా ఉంటుంది కొన్ని రోజుల వరకు. అందువల్ల మనకి సిలబస్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి, మనం ఈ ఆన్‌లైన్ క్లాస్‌లే చెప్పుకోవాలి. అది కూడా మనకి ఎవ్రీ డే మీకు లింక్ పంపిస్తుంటాను. ఆ లింక్ ప్రకారం మీరు జాయిన్ అయ్యేసి, దాన్ని క్లాస్‌కి అటెండ్ అవుతూ ఉండండి. దానికి సంబంధించిన నోట్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ, దాని మెటీరియల్ కూడా పంపిస్తాను నేను. అది తీసుకొని చదువుతూ ఉండండి. ఎందుకంటే, మీకు ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయితే అవ్వవు. ఎందుకంటే, యూనివర్సిటీ వాళ్ళు చాలా పర్టిక్యులర్‌గా ఉన్నారు. ఏ టైమ్‌లో పెట్టాలో అదే టైమ్‌లో పెడతామని చెప్పి. కాబట్టి మీరేంటంటే ముందు సిలబస్ మనం కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి మీరు రెగ్యులర్‌గా కంప్లీట్‌గా అటెండ్ అవుతూ ఉండండి మనకి. తర్వాత మనకి సెమిస్టర్ సిలబస్ విషయానికొస్తే మనం ఈ థర్డ్ ఇయర్‌లో సిక్స్త్ సెమిస్టర్‌లో మీకు 4 పేపర్స్ ఉంటాయి బయోటెక్నాలజీ క్లస్టర్‌లో. అందులో ఒకటొచ్చేసి ఎలెక్టివ్ అది ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీ. మిగతా 3 వచ్చేసి క్లస్టర్ అంటాం. ఈ క్లస్టర్‌లో మనకేమొస్తాయనంటే మెడికల్ బయోటెక్నాలజీ, మెరైన్ బయోటెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ ఈ 3 పేపర్‌లు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన పేపర్ వచ్చేసి మెడికల్ బయోటెక్నాలజీ. ఈ మెడికల్ బయోటెక్నాలజీలో మనకు 5 యూనిట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఓవర్ వ్యూ ఆఫ్ మెటబాలిజం. ఈ ఓవర్ వ్యూ ఆఫ్ మెటబాలిజంలో ఏంటంటే ఫస్ట్ ఓవర్ వ్యూ ఉంటుంది. మెటబాలిజం యొక్క ఓవర్ వ్యూ ఉంటుంది. దాని తర్వాత మన మేజర్ బయోమాలిక్యూల్స్ అయినటువంటి కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, తర్వాత న్యూక్లిక్ యాసిడ్స్, ప్రోటీన్స్ వీటి మెటబాలిజం ఉంటుంది. దాని తర్వాత విటమిన్స్, దైర్ క్లాసిఫికేషన్, బయోలాజికల్ ఇంపార్టెన్స్. ఇది మీకు ఫస్ట్ యూనిట్. అందులో ఆల్రెడీ మనం ఓవర్ వ్యూ ఆఫ్ మెటబాలిజం గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అందులో కొంచెం బ్రీఫింగ్ ఇస్తాను. ఓవర్ వ్యూ ఆఫ్ మెటబాలిజం. మీకందరికి తెలుసు మెటబాలిజం అని అంటే ఇట్స్ టోటల్ బయోకెమికల్ ప్రాసెస్ ఆర్ బయోలాజికల్ ప్రాసెసెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఏ లివింగ్ సెల్ ఆర్ ఆర్గానిజం. అంటే ఏదో ఒక ఆర్గానిజం తీసుకున్నప్పుడు ఆర్గానిజంలో జరిగేటువంటి అన్ని రకాల బయోలాజికల్ ప్రాసెసెస్‌లనే మనం ఏమంటామనంటే మెటబాలిజం అని అంటాం అనమాట. ఈ మెటబాలిజం వల్లనే మనకి లైఫ్ అనేది ఆరిజిన్ అయింది. మనం నార్మల్‌గా యూనివర్స్‌లో చూస్తే మనకు 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. నాన్ లివింగ్ థింగ్స్, రెండోది లివింగ్ థింగ్స్. ఈ నాన్ లివింగ్ థింగ్స్‌కి మెటబాలిజం ఉండదు. అందుకే దే ఆర్ నాన్ లివింగ్. దట్ మీన్స్ దే డజంట్ ప్రొడ్యూస్ ఎనీ ఎనర్జీ అనమాట. అంటే ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ వాటిలో ఉండదు కాబట్టి అవి నాన్ లివింగ్ థింగ్స్‌గా ఉండిపోయాయన్నమాట. లివింగ్ థింగ్స్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకొని, ఆ ఎనర్జీని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క డైలీ యాక్టివిటీస్‌ని చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఈ ఎనర్జీ ప్రొడక్షన్ జరగాలంటే కంపల్సరీగా దాంట్లో ఏం జరగాలి? మెటబాలిజం జరగాలి. సో, లివింగ్ ఆర్గానిజమ్స్ మెటబాలిజం జరుపుతున్నాయి కాబట్టే అవి లివింగ్ స్టేట్‌లో ఉంటాయి. లివింగ్ స్టేట్ యొక్క మెయిన్ ఫీచర్ ఏంటంటే ఎనర్జీ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. ఈ ఎనర్జీ ట్రాన్సాక్షన్ జరపడం అనేది లివింగ్ థింగ్స్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ అన్నమాట. కాబట్టి మెటబాలిజం లీడ్స్ టు లైఫ్. సో, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్‌లో మెటబాలిజం అనేది ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అన్నమాట. ఈ మెటబాలిజంను బేసిక్‌గా మనం 2 టైప్స్‌గా డివైడ్ చేసాం. అవి కెటబాలిజం, అనాబాలిజం. కెటబాలిజం, అనాబాలిజం 2 కలిపే మనం మెటబాలిజం అంటామనమాట. ఈ కెటబాలిజం, అనాబాలిజం 2 వేరు వేరు ప్రాసెస్‌లు కదా! మరి ఈ రెండిటిని కలిపి మనం మెటబాలిజం అంటే ఈ 2 ఇంటర్‌లింక్డ్ ప్రాసెస్ త్రూ ఏటీపీ. కెటబాలిజము అదేవిధంగా ఎనబాలిజం ఒకదానితో ఒకటి ఎలా లింక్ అయి ఉంటాయనంటే ఏటీపీ ద్వారా లింక్ అయి ఉంటాయన్నమాట. అంటే కెటబాలిజం ఇక్కడ ఏం చేస్తుందనంటే ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఎనర్జీని ఏ విధంగా రిలీజ్ చేస్తుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. అదే విధంగా ఎనబాలిజం ఏం చేస్తుందనంటే ఇక్కడ రిలీజ్ అయిన ఏటీపీ ఏదైతే ఏటీపీ కెటబాలిజంలో రిలీజ్ అవుతుందో ఆ ఏటీపీని అనాబాలిజం అనేది యుటిలైజ్ చేసుకొని దాంతో ఏం చేస్తుందంటే కొత్త మాలిక్యూల్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తుంది. కొత్త మాలిక్యూల్స్ అంటే ఏంటి? ఏదైతే బాడీ గ్రోత్‌కి అవసరం అవుతాయో వాటిని కన్‌స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేసుకుంటుందన్నమాట. కాబట్టి కెటబాలిజంలో ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటామో లిపిడ్స్ కావచ్చు, బయోమాలిక్యూల్స్ అంటే మాక్రో మాలిక్యూల్స్, కార్బోహైడ్రేట్స్ లైక్ స్టార్చ్ గాని లేకపోతే ప్రోటీన్స్ వీటిని తీసుకుంటే వీటిని వాటి యొక్క కన్‌స్టిట్యూయెంట్ సబ్‌స్టాన్సెస్ అంటే వాటి యొక్క బేసిక్ సబ్‌స్టాన్స్ లిపిడ్స్ అనుకోండి ఆల్కహాల్స్, ఫ్యాటీ యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్ అయితే సుగర్స్, ప్రోటీన్స్ అయితే అమినో యాసిడ్స్. ఈ విధంగా లార్జర్ మాలిక్యూల్స్‌ని స్మాలర్ మాలిక్యూల్స్ లేదంటే సింపుల్ మాలిక్యూల్స్‌గా కన్వర్ట్ చేసేటువంటి ఆ ప్రాసెస్‌నే మనం ఏమంటామంటే కెటబాలిజం అంటాం అన్నమాట. కెటబాలిజంలో లార్జర్ మాలిక్యూల్ స్మాలర్ మాలిక్యూల్‌గా మారుతున్నాయి కాబట్టి అక్కడ బాండ్ బ్రేకింగ్ అనేది జరుగుతుంది. బాండ్ బ్రేకింగ్ జరగడం వల్ల ఏం రిలీజ్ అవుతుంది? ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన ఎనర్జీని ఎవరు యుటిలైజ్ చేసుకుంటారంటే అనాబాలిజం. అనాబాలిజం ఏం చేస్తుంది? ఏదైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో ఆ ఎనర్జీని యుటిలైజ్ చేసుకొని ఆల్రెడీ కెటబాలిజంలో ప్రొడ్యూస్ అయినటువంటి సింపుల్ బయోమాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో బేసిక్ బయోమాలిక్యూల్స్ వాటి ద్వారా వాటిని ఉపయోగించుకొని మళ్ళా కాంప్లెక్స్ మాలిక్యూల్స్ కన్‌స్ట్రక్ట్ చేస్తాయి. మరి ఆ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఏంటంటే మన బాడీకి అవసరమైనటువంటివి అన్నమాట. మన బాడీ గ్రోత్‌కి, మనం ఎదుగుదలకి వాటన్నిటికి అవసరమైనటువంటి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ మళ్ళా మన బాడీకి తయారు చేస్తూ ఉంటాయన్నమాట. దీన్నే అనాబాలిజం. కాబట్టి కెటబాలిజం, అనాబాలిజం అనేది 2 ఇంటర్‌లింక్డ్ ప్రాసెస్ త్రూ ఏటీపీ. ఈ 2 కూడా మనకు మెటబాలిజంలో ఉంటాయన్నమాట. మరి కెటబాలిజం జరిగితేనే ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని ఉపయోగించుకునే అనాబాలిజం జరుగుతుందన్నమాట. కాబట్టి ఒక ప్రాసెస్ జరగకుండా ఇంకో ప్రాసెస్ జరగడం అనేది ఉండదు. కాబట్టి
మెటబాలిజంలో మనకి 2 ప్రాసెస్లు ఉంటాయి. కెటబాలిజం, ఎనబాలిజం అంటాం అనమాట. ఇక్కడ కెటబాలిజం క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే కెటబాలిజం అనేది ఏంటంటే ఎగ్జర్గోనిక్ ప్రాసెస్. ఎగ్జర్గోనిక్ ప్రాసెస్ అంటే ఏంటంటే అది ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అందువల్ల అది ఎగ్జర్గోనిక్ ప్రాసెస్. అంటే ఏటీపీ రిలీజ్ అవుతుందని చెప్పాను కాబట్టి అది ఎగ్జర్గోనిక్ ప్రాసెస్ అనమాట. అదే ఎనబాలిజం అయితే ఎండర్గోనిక్ ప్రాసెస్. ఎండర్గోనిక్ అంటే తీసుకుంటుంది కాబట్టి అది ఎండర్గోనిక్ ప్రాసెస్. తర్వాత కెటబాలిజం అనేది ఏంటంటే థర్మోడైనమికల్లీ ఫేవరబుల్ ప్రాసెస్ అనమాట. థర్మోడైనమికల్లీ ఫేవరబుల్ ప్రాసెస్ అంటే ఇది ఎనర్జీ రిలీజ్ చేస్తుంది కానీ తీసుకోవట్లేదు. సో థర్మోడైనమికల్లీ ఫేవరబుల్ ప్రాసెస్ అనమాట. అదే ఎనబాలిజం అయితే థర్మోడైనమికల్లీ అన్ఫేవరబుల్ ప్రాసెస్. ఎందుకంటే అది ఎనర్జీని తీసుకుంటుంది. ఎనర్జీ ఇస్తే కన్నా జరగదు ప్రాసెస్. అందువల్ల థర్మోడైనమికల్లీ అన్ఫేవరబుల్ ప్రాసెస్ అంటాం అనమాట. తర్వాత కెటబాలిజం ఇస్ ఏ ప్యాసివ్ ప్రాసెస్. ప్యాసివ్ ప్రాసెస్ అంటే ఆటోమేటిక్ గా జరిగిపోతుంది కాబట్టి అది ప్యాసివ్ ప్రాసెస్ అనమాట. అదే అనబాలిజం అయితే యాక్టివ్ ప్రాసెస్. తర్వాత కెటబాలిజం అనేది మనం డౌన్ హిల్ ప్రాసెస్ అంటాం అనమాట. డౌన్ హిల్ ప్రాసెస్ అంటే ఆటోమేటిక్ జరిగిపోతుంది కాబట్టి డౌన్ హిల్ ప్రాసెస్ అంటాం. అదే అనబాలిజం అయితే అప్ హిల్ ప్రాసెస్ అని అంటాం అనమాట. తర్వాత కెటబాలిజంలో మనకేమవుతుందంటే ఫ్రీ ఎనర్జీ అనేది నెగిటివ్ గా ఉంటుంది అనమాట. కెటబాలిక్ ప్రాసెస్ లో ఫ్రీ ఎనర్జీ అనేది డెల్టా జీ వాల్యూ అనేది ఇప్పుడు కూడా నెగిటివ్ గా ఉంటుంది. అదే అనబాలిక్ ప్రాసెస్ లో డెల్టా జీ వాల్యూ అనేది పాజిటివ్ గా ఉంటుంది. డెల్టా జీ అంటే ఫ్రీ ఎనర్జీ వాల్యూ ఇప్పుడు కూడా పాజిటివ్ గా ఉంటుంది అనమాట. అదేవిధంగా కెటబాలిజం లో ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎంట్రోపీ అంటే ఎనర్జీ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి ఎంట్రోపీ ఇంక్రీజ్. అదే అనబాలిజం లో ఏమవుతుందంటే ఎంట్రోపీ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి అనమాట అనబాలిజంకి కెటబాలిజం. కానీ బేసిక్ థింగ్ అయితే కెటబాలిజంలో ఏమవుతుంది, కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అనేది సింపుల్ గా మారిపోతాయి, బాండ్ బ్రేకింగ్ జరుగుతుంది, ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ అనేది రిలీజ్ అవుతుంది. ఎనబాలిజంలో సింపుల్ మాలిక్యూల్ కాంప్లెక్స్ గా కన్వర్ట్ అవుతాయి, బాండ్ అనేది ఫామ్ అవుతుంది, ఎనర్జీ అనేది యూటిలైజేషన్ జరుగుతుంది అనమాట. ఇది మెటబాలిక్ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట. తర్వాత ఈ మెటబాలిక్ ప్రాసెస్లు అన్ని కూడా థర్మోడైనమిక్ లాస్ కి ఎప్పుడు కూడా బౌండ్ అయి ఉంటాయి అనమాట. మీకు తెలుసు థర్మోడైనమిక్ లాస్ అనేటివి ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, ఇలా 3 లాస్ ఉంటాయి అనమాట థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఏం చెప్తుందనంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ మ్యాటర్. ఫస్ట్ లా ఏం చెప్తుందనంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ మ్యాటర్. ఆల్ మెటబాలిక్ ప్రాసెసెస్ మస్ట్ బౌండ్ టు ద థర్మోడైనమిక్ ప్రాసెసెస్. అంటే ఏ మెటబాలిక్ ప్రాసెస్ అయినా, లివింగ్ ఆర్గానిజం లో జరిగేటువంటి ఏ ప్రాసెస్ అయినా సరే థర్మోడైనమిక్ లాస్ కి లోబడి ఉండాల్సిందే. ఫస్ట్ లా ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అండ్ ఎనర్జీ. అంటే ఎనర్జీ అదేవిధంగా మాస్ అనేది ఎప్పుడు కూడా కన్జర్వ్ అయి ఉంటుంది, అది చెప్తుంది అనమాట. అంటే టోటల్ యూనివర్స్ లో ఉండేటువంటి ఎనర్జీ అదేవిధంగా మ్యాటర్ పదార్థం ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. తర్వాత ఆ ఎనర్జీని మ్యాటర్ ని ఎవరు క్రియేట్ చేయలేరు, అదేవిధంగా డెస్ట్రాయ్ చేయలేరు. యూనివర్స్ పుట్టినప్పుడు ఎంత ఎనర్జీ ఉందో అంతే ఎనర్జీ ఇప్పుడు కూడా ఉంటుంది. ఎంతైతే మ్యాటర్ అప్పుడు ఉందో అంతే మ్యాటర్ ఇప్పుడు కూడా ఉంటుంది అనమాట. అది ఎవరు క్రియేట్ చేయలేరు, అదేవిధంగా డెస్ట్రాయ్ చేయలేరు. కానీ ఒకటి మాత్రం జరుగుతూ ఉంటుంది, ఎనర్జీ అనేది మ్యాటర్ గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది, మ్యాటర్ అనేది మళ్ళీ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎనర్జీ మ్యాటర్ ఎక్కడ కన్వర్ట్ అవుతుందంటే ప్లాంట్స్ సన్లైట్ నుంచి ఎనర్జీ తీసుకుంటుంది, దట్ ఈజ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ అనేది మ్యాటర్ గా కన్వర్ట్ అవుతుంది, ఫోటోసింథసిస్ ద్వారా కార్బోహైడ్రేట్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఎనర్జీ అనేది మ్యాటర్ గా కన్వర్ట్ అయింది. అదేవిధంగా ఆ మ్యాటర్ ని ప్లాంట్స్ లో ప్రొడ్యూస్ అయినట్టు ఆ కార్బోహైడ్రేట్ మనం తీసుకొని మనం దాన్ని కెటబలైజ్ చేసుకొని దాని నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాం. ఈ విధంగా ఏమవుతుందనంటే ఎనర్జీ మ్యాటర్ ఎవరు క్రియేట్ చేయలేరు, డెస్ట్రాయ్ చేయలేరు, అది ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది. కాకపోతే ఎనర్జీ అనేది మ్యాటర్ గాను, మ్యాటర్ అనేది ఎనర్జీ గాను మారుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ లా. ఈ ఫస్ట్ లాని యూనివర్స్ కి అప్లై చేస్తే మనం ఈక్వేషన్ మనం ప్రపోజ్ చేయలేం. అది ఒక సిస్టమ్ కి కనుక, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిస్టమ్, యూనివర్స్ లో నేను ఒక సిస్టమ్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆర్ ఎవ్రీథింగ్ ఒక సిస్టమ్ గా మనం కన్సిడర్ చేయాలి యూనివర్స్ లో. అలా కన్సిడర్ చేసినప్పుడు ఆ సిస్టమ్ కి మనం అప్లై చేయొచ్చు అనమాట ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని యాజ్ ఏ హోల్ యూనివర్స్ కి మనం అప్లై చేయలేము. కానీ ఎలా అప్లై చేయొచ్చు అంటే అందులో ఏదో ఒక చిన్న పార్ట్ ఒకటి తీసుకొని దానికి మనం అప్లై చేయొచ్చు. దాన్నే మనం ఏమంటాం, సిస్టమ్ అంటాం. ఇప్పుడు యూనివర్స్ మొత్తంలో నేను ఒక సిస్టమ్ అవుతాను. నా గురించి స్టడీ చేస్తే నేను సిస్టమ్ అవుతాను, మీ గురించి స్టడీ చేస్తే మీరు ఒక సిస్టమ్ అవుతారు. అంటే ఏదైతే దాని గురించి స్టడీ చేస్తున్నామో అది సిస్టమ్, రిమైనింగ్ ఎంత కూడా ఏమవుతుందంటే సరౌండింగ్స్ అవుతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనం చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే యూనివర్స్ కి అప్లికబుల్ అయితే చెప్తాం, కానీ ఈక్వేషన్ ప్రపోజ్ చేసేటప్పుడు మాత్రం అందులో ఏదో ఒక పార్ట్ ని తీసుకొని దానికి మాత్రమే మనం అప్లై చేస్తాం. దాన్నే మనం ఏమంటాం అంటే సిస్టమ్ అంటాం. ఇప్పుడు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని సిస్టమ్ కి అప్లై చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిస్టమ్ నాకు అప్లై చేసామంటే అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే U = Q + W. U = Q + W. అక్కడ U అంటే ఏంటంటే ఇంటర్నల్ ఎనర్జీ. U అంటే ఏంటి, ఇంటర్నల్ ఎనర్జీ అంట. తర్వాత ఈ ఇంటర్నల్ ఎనర్జీ అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది అనమాట, Q + W. Q అంటే అక్కడ ఉండేటువంటి Q ఏమంటామంటే హీట్ ఎనర్జీ. Q అనేది ఏంటి, హీట్
ఎనర్జీ. ఇంకొకటి డబ్ల్యూ ఉంది, వర్క్ ఎనర్జీ. సో మన బాడీలో ఉండేటువంటి మొత్తం ఇంటర్నల్ ఎనర్జీని ఒక సిస్టమ్ కు మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అప్లై చేస్తే యు ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. యు అంటే ఏంటి? టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ ప్రెజెంట్ ఇన్ ఏ సిస్టమ్. అండ్ దాన్ని ఎన్ని భాగాలుగా మనం డివైడ్ చేయొచ్చు? 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి క్యూ, రెండోది డబ్ల్యూ. క్యూ అంటే ఏంటి? హీట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. డబ్ల్యూ అంటే ఏంటి? వర్క్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇందులో ఇంటర్నల్ ఎనర్జీలో, టోటల్ ఇంటర్నల్ ఎనర్జీలో వర్క్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనేది సిస్టమ్ కి 100% యూటిలైజేషన్ జరుగుతుంది అనమాట, యూజ్ఫుల్ గా ఉంటుంది. మరి హీట్ ఎనర్జీ మాత్రము 100% యూటిలైజేషన్ జరగదు. ఆ హీట్ ఎనర్జీలో ఎంత పర్సెంట్ ఉపయోగపడుతుంది మనకి అనేది ఆ సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వర్క్ ఎనర్జీ కంప్లీట్ గా ఉపయోగపడుతుంది. అంటే మనకు ఉండేటువంటి మొత్తం ఇంటర్నల్ ఎనర్జీ, నా బాడీలో ఉండే మొత్తం ఎనర్జీని యు అన్నాను. ఆ యుని 2 రకాలుగా డివైడ్ చేశాను. క్యూ, రెండోది డబ్ల్యూ. క్యూ అంటే ఏంటి? హీట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. డబ్ల్యూ అంటే ఏంటి? వర్క్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. వర్క్ అనేది 100% ఉపయోగపడుతుంది సిస్టమ్. హీట్ ఎనర్జీ అనేది 100% ఉపయోగపడదు. కాబట్టి అది ఎంత ఉపయోగపడుతుంది అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆ సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీ మీద, ఆర్గానిజం యొక్క ఎఫిషియన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి ఈ హీట్ ఎనర్జీ అనేది 100% ఉపయోగపడదు. ఆ ఎంత పర్సెంట్ అది ఉపయోగపడుతుందో దాన్నే మనం ఏమంటామంటే ఎంథాల్పీ అంటాం. ఏముంటుందండి? ఎంథాల్పీ. హీట్ ఎనర్జీ అనేది 100% ఉపయోగపడదు. ఆ ఎంత పర్సెంట్ అయితే మనకు ఉపయోగపడుతుందో దాన్నే మనం ఏమంటాం? ఎంథాల్పీ అంటాం అనమాట. ఈ ఎంథాల్పీనే మనం నార్మల్ గా 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఎంథాల్పీని మళ్ళీ ఫ్రీ ఎనర్జీ, ఎంట్రోపీగా డివైడ్ చేయొచ్చు అనమాట. ఫ్రీ ఎనర్జీ అంటే ఏంటంటే ఆ హీట్ ఎనర్జీలో ఎంత పార్ట్ అయితే మనకు ఉపయోగపడుతుందో అదే ఫ్రీ ఎనర్జీ. ఎంత పార్ట్ అయితే మనం ఉపయోగించకుండా ఎన్విరాన్మెంట్ లోకి రిలీజ్ అయిపోతూ ఉంటుందో దాన్ని ఏమంటాం అంటే ఎంట్రోపీ అంటాం అనమాట. ఈ విధంగా మన బాడీలో ఉండేటువంటి ఇంటర్నల్ ఎనర్జీ మొత్తం 2 రకాలుగా డివైడ్ చేసాం. హీట్ ఎనర్జీ, వర్క్ ఎనర్జీ. వర్క్ ఎనర్జీ అనేది మనకు 100% ఉపయోగపడుతుంది. హీట్ ఎనర్జీ అనేది 100% ఉపయోగపడదు. ఆ హీట్ ఎనర్జీని ఇంకో రకంగా మనం ఏమంటాం అంటే ఎంథాల్పీ అంటాం. ఆ ఎంథాల్పీలో ఎంతైతే మనం యూటిలైజ్ చేసుకుంటామో దాన్ని ఏమంటాం? ఫ్రీ ఎనర్జీ అంటాం. ఎంత యూటిలైజ్ చేసుకోలేమో దాన్ని ఏమంటాం అంటే ఎంట్రోపీ అంటాం అనమాట. ఇది థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా అనేది మనం అప్లై చేస్తాం అనమాట. అదేవిధంగా సెకండ్ లా ఏం చెప్తుందనంటే ఎంట్రోపీ గురించి చెప్తుంది. అంటే ఏదైనా ఒక బయోలాజికల్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఓన్లీ కొంత పర్సెంట్ మాత్రమే ఎనర్జీ అనేది, అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు మనం చూస్తే స్టార్టింగ్ లో ఎంత అయితే ఎనర్జీ ఉందో అంత ఎనర్జీ అనేది నీకు స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఉండదు అనమాట. కొంత ఎనర్జీ వేస్టేజ్ అనేది జరుగుతుంది. దాన్ని మనం ఏమంటాం అంటే డిజార్గనైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటాం. దాన్ని ఎంట్రోపీ అంటాం అనమాట. అంటే దర్ ఇస్ స్పాంటేనియస్ డిక్రీజింగ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ డ్యూరింగ్ బయోలాజికల్ ప్రాసెస్. అంటే బయోలాజికల్ ప్రాసెస్ జరిగేటప్పుడు మనకి ఎంతైతే ఎనర్జీ స్టార్టింగ్ లో ఉంటుందో అంతే ఎనర్జీ ఎండింగ్ వరకు ఉండదు. కొంత ఎనర్జీ అనేది ఏమవుతుందంటే వేస్టేజ్ అనేది జరుగుతుంది. దాన్నే మనం ఏమంటాం అంటే ఎంట్రోపీ అంటాం అనమాట. ఏముంటుందండి? ఎంట్రోపీ అంటాం అనమాట. ఆ ఎంట్రోపీని మనం మెజర్ చేయడానికి డెల్టా ఎస్ ఈక్వల్ టు క్యూ బై టీ, డెల్టా ఎస్ ఈక్వల్ టు క్యూ బై టీ అనే ఈక్వేషన్ ద్వారా మనం మెజర్ చేస్తాం అనమాట. ఇది నార్మల్ గా జనరల్ గా మనం చెప్పేదానికి ఓవర్ వ్యూ ఆఫ్ మెటబాలిజం అని అంటాం అనమాట. కాబట్టి మెటబాలిజం గురించి రాసేటప్పుడు మీరు ఓవర్ వ్యూ తర్వాత అంటే మెటబాలిజం అంటే ఏంటి, మెటబాలిజంలో మనకి ఏ ప్రాసెస్ లో ఉన్నాయి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, దీని యొక్క ఫీచర్స్ ఏంటి, దాని తర్వాత థర్మోడైనమిక్ లాస్ అనేటివి ఆ మెటబాలిజం మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది రాస్తే మీకు 10 మార్క్స్ సరిపోతుంది. అది ఓవర్ వ్యూ ఆఫ్ మెటబాలిజం. ఆ మెటబాలిజం లో మనకు 4 మేజర్ బయోమాలిక్యూల్స్ ఉన్నాయన్నమాట మెటబాలిజం జరగాలంటే. అవి ఏంటంటే కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్, ప్రోటీన్స్. న్యూక్లిక్ యాసిడ్స్ అనేటివి నార్మల్ గా మనకి డైటరీ మెటబాలిక్ ప్రోడక్ట్స్ కాదనమాట. కాబట్టి మెయిన్ ప్రోడక్ట్స్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. అందులో ఫస్ట్ మనకి ఏంటంటే కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేది నార్మల్ కార్బోహైడ్రేట్స్ అని మీకు తెలుసు. దీస్ ఆర్ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. ఇప్పుడు మన కార్బోహైడ్రేట్ మెయిన్ టాపిక్ వచ్చాము, కార్బోహైడ్రేట్ మెటబాలిజం. కాబట్టి కార్బోహైడ్రేట్ మెటబాలిజం మనం ఏం చదువుతామని అంటే కార్బోహైడ్రేట్లు అనేటివి మన బాడీలో ఏ ఫార్మ్స్ లో ఉంటాయి, ఆ ఫామ్ లో ఉండే కార్బోహైడ్రేట్స్ ఏ విధంగా డిగ్రేడ్ అవుతాయి, డిగ్రేడ్ అయిన తర్వాత మళ్ళీ మన బాడీకి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్ కొత్తగా ఏ విధంగా సింథసిస్ అవుతాయి. ఇప్పుడు కూడా మనం తీసుకునే ఫుడ్ డైరెక్ట్ గా మన బాడీకి అవసరం అవుతుంది. మన బాడీకి ఏదైతే అవసరం అవుతుందో ఆ ఫుడ్ మనం తీసుకుంటాం. మన బాడీ ఏం చేస్తుంది, మనం తీసుకున్న ఫుడ్ నుంచే మన బాడీకి అవసరమైనటువంటి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే స్టార్చ్ తీసుకుంటాం. ఆ స్టార్చ్ ని గ్లూకోజ్ గా మార్చేసి ఆ గ్లూకోజ్ ని మళ్ళీ ఏంగా మారుస్తుంది, గ్లైకోజన్ గా మారుస్తుంది. మనకు డైరెక్ట్ గ్లైకోజన్ దొరకదు. అందువల్ల మనకి ఏదైతే దొరుకుతుందో అది మనం తీసుకుంటాం. మన బాడీ ఏం చేస్తుంది, మన బాడీకి కావాల్సినటువంటి ప్రోడక్ట్ గా దాన్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? కాబట్టి కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఏం చదువుతాం అంటే కార్బోహైడ్రేట్ కెటబాలిజం చదువుతాం, కార్బోహైడ్రేట్ అనబాలిజం 2 చదువుతాం అనమాట. కాబట్టి ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఆర్ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. అంటే నెంబర్ ఆఫ్ OH గ్రూప్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ లో, ప్లస్ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఆల్డిహైడ్ లేదంటే కీటోన్. ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, అది ఆల్డిహైడ్ కానీ కీటోన్ గ్రూప్ కానీ ఉంటుంది. తర్వాత మల్టిపుల్ OH గ్రూప్స్ కనుక్కుంటే వాటిని ఏమంటామంటే మనం కార్బోహైడ్రేట్స్ అని అంటాం అనమాట. తర్వాత న్యూట్రిషన్ అని మీకు అందరికీ తెలుసు. మన బాడీలోకి తీసుకొని మన అంటే సైన్స్ ఆఫ్ హౌ బాడీ యూటిలైజ్ ఫుడ్
టు మీట్ రిక్వైర్మెంట్ ఫర్ డెవలప్మెంట్, గ్రోత్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్. ఈ మూటికి అవసరం. న్యూట్రిషన్ అంటే ఏంటంటే మన బాడీకి గ్రోత్ కి, అదేవిధంగా మన బాడీలో ఏదైనా డ్యామేజ్ జరిగిన ఒకటి రిపేర్ చేయడానికి, అదేవిధంగా మన బాడీ మెయింటెనెన్స్ కి అవసరమయ్యేటువంటి ఒక రకమైనటువంటి మనం ఇంటేక్ చేసేటువంటి దాన్ని మనం ఏమంటామంటే న్యూట్రిషన్ అంటాం. కాబట్టి న్యూట్రిషన్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే ఆర్గానిజం యొక్క గ్రోత్, ఆర్గానిజం లేదన్నా డ్యామేజ్ జరిగితే రిపేర్ చేయడం, అదేవిధంగా బాడీ మెయింటెనెన్స్ అవసరం. వాటిలో మేజర్గా ఉండేటువంటి న్యూట్రిషనల్ కంపోనెంట్స్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అంటే లిపిడ్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, వాటర్ అనేది నార్మల్ గా మనం తీసుకోము. మిగతావన్నీ కూడా మనకి మేజర్ న్యూట్రిషనల్ కాంపోనెంట్స్ అన్నమాట. తర్వాత న్యూట్రియంట్ క్వాలిటీ పర్ డే. ఎనర్జీ ఎంత కావాలి మనకనంటే 8700 కిలో జౌల్స్, 8700 కిలో జౌల్స్ అనేది మనకి అవసరం అవుతుంది అనమాట. దీన్ని కనుక 4.1 చేత లేదంటే 4.2 చేత కనుక మీరు డివైడ్ చేస్తే మీకు క్యాలరీస్ లో వస్తుంది అనమాట. ఎనర్జీని జౌల్స్ లో ఇచ్చారు కదా, ఈ జౌల్స్ ని మీరు క్యాలరీస్ లోకి మార్చాలంటే డివైడ్ బై 4.2. అదేవిధంగా ప్రోటీన్స్ ఎంత కావాలంటే మనకు 50 గ్రామ్స్ ప్రోటీన్ కావాలి. ఫ్యాట్ ఎంత తీసుకోవాలి? 70 గ్రామ్స్ ఫ్యాట్ మనం తీసుకోవాలన్నమాట పర్ డే. కార్బోహైడ్రేట్స్ ఎంత కావాలి? 310 గ్రామ్స్, 310. కార్బోహైడ్రేట్స్ ఎందుకు ఎక్కువ తీసుకుంటాం మనం అంటే కార్బోహైడ్రేట్స్ అనేది ఈజీగా మెటబాలైజ్ అవుతాయి. రిమైనింగ్ ఆల్ బయోమాలిక్యూల్స్, కార్బోహైడ్రేట్స్ ఇస్ ద ఓన్లీ బయోమాలిక్యూల్ విచ్ కెన్ ఈజీలీ డైజెస్టెడ్. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్ మోతాదే తీసుకోవాలన్నమాట. అదేవిధంగా షుగర్స్ 90 గ్రామ్స్, సోడియం 2.3 గ్రామ్స్, డైటరీ ఫైబర్స్ 30 గ్రామ్స్ అయితే మనకి ఉండాలన్నమాట. తర్వాత కార్బోహైడ్రేట్స్ బేసిక్ ఇంట్రడక్షన్ అనమాట. మోస్ట్ అబండెంట్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఆన్ ద ఎర్త్. ఎర్త్ లో మనకు మోస్ట్ అబండెంట్ ఉండేటువంటి బయోమాలిక్యూల్స్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనమాట. తర్వాత కార్బోహైడ్రేట్ డిఫైన్డ్ యాజ్ ద ఆల్డిహైడ్స్ ఆర్ కీటో డెరివేటివ్స్ ఆఫ్ పాలీహైడ్రాక్సీ. చెప్పాను కదా ఆల్రెడీ మీకు. కార్బోహైడ్రేట్స్ ఆర్ పాలీహైడ్రాక్సీ, ఆల్డిహైడ్స్ ఆర్ కీటోస్ మనం ఏమంటాం కార్బోహైడ్రేట్స్ అంటే. ఎగ్జాంపుల్ ఏంటంటే glycerol on oxidation is converted into deglyceraldehyde, which is a carbohydrate derived from the ట్రైహైడ్రిక్ ఆల్కహాల్. గ్లిజరాల్ అనేది 3 హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉండేటువంటి ఒక ఆల్కహాల్ అన్నమాట, గ్లిజరాల్డిహైడ్ అనేది. అదేవిధంగా ఆల్ కార్బోహైడ్రేట్స్ హ్యావ్ జనరల్ ఫార్ములా CnH2ON. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ తీసుకున్నాం అనుకో C6H2O6 అలా అనమాట. ఇది జనరల్ ఫార్ములా కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మీకు అందరికీ తెలుసు. మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, అలిగోసాకరైడ్స్, పాలీసాకరైడ్. మోనోసాకరైడ్ అంటే సింపుల్ షుగర్స్ అనమాట. అంటే ఇంతకంటే ఇంకా సింపుల్ గా మనం కన్వర్ట్ చేయలేనటువంటి షుగర్స్ మనం మోనోసాకరైడ్స్ అంటాం అనమాట. ఇవి నెంబర్ ఆఫ్ కార్బన్ బట్టి మనం ఏమంటామంటే హెక్సోజెస్, పెంటోజెస్, టెట్రోజెస్, హెక్టేజెస్ రకరకాలుగా డివైడ్ చేస్తాం అనమాట. అదేవిధంగా డైసాకరైడ్, 2 మోనోసాకరైడ్ కలిస్తే మనకి డైసాకరైడ్స్ అనేది ఫామ్ అవుతాయి. సూక్రోజు, లాక్టోజు, మ్యానోజు ఇవన్నీ కూడా మనకి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అలిగోసాకరైడ్స్ అంటే అప్ టు 10 కార్బోహైడ్రేట్స్ షుగర్ మాలిక్యూల్స్ కలిసి దాన్ని ఏమంటాం అలిగో సాకరైడ్స్ అంటాం అనమాట. అదేవిధంగా పాలీసాకరైడ్స్ అంటే ఏంటంటే 10 కంటే ఎక్కువ గనక షుగర్ యూనిట్స్ కనుక కలిసి ఉంటే వాటిని ఏమంటాం పాలీసాకరైడ్స్ అంటాం. ఇవన్నీ ఒకే రకమైనటువంటి షుగర్స్ తో కనుకుంటే వాటిని ఏమంటాం హోమోపాలీసాకరైడ్స్ అంటాం. ఎగ్జాంపుల్ స్టార్చ్ అండ్ గ్లైకోజన్. అదేవిధంగా హెట్రోపాలీసాకరైడ్స్ అంటే డిఫరెంట్ షుగర్స్ తో కానీ ఏర్పడినట్టు వాటిని ఏమంటాం హెట్రోపాలీసాకరైడ్స్ అంటాం. ఎగ్జాంపుల్ పెప్టిడోగ్లైకాన్, అదేవిధంగా కాండ్రోటిన్ సల్ఫేట్, హెపారిన్, ఇవన్నీ కూడా మనకి ఏమంటాం హెట్రోపాలీసాకరైడ్. దిస్ ఈస్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ బ్రీఫ్ క్లాసిఫికేషన్ అబౌట్ ద కార్బోహైడ్రేట్స్. దీస్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్, మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద బాడీ. అంటే ఎనర్జీలో మన మెయిన్ సోర్స్ దేని నుంచి లభిస్తుంది అంటే కార్బోహైడ్రేట్స్ నుంచే లభిస్తుంది అనమాట. ఇలా ఉంటుంది. మనకి స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఏ విధంగా స్టోర్ అవుతుంది మన బాడీలో అని అంటే గ్లైకోజన్. ఆర్గానిక్ ఎనిమల్స్ అయితే గ్లైకోజన్, అదే ప్లాంట్స్ లో అయితే స్టార్చ్ గా ఉంటుంది. ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్. ఎప్పుడైనా ఎక్సెస్ గా మనం కార్బోహైడ్రేట్ తింటే అది ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. అండ్ గ్లైకో ప్రోటీన్స్ అండ్ గ్లైకోలిపిడ్స్. సమ్టైమ్స్ ఏమవుతుందంటే ప్రోటీన్స్ కూడా కార్బోహైడ్రేట్స్ లింక్ అయి ఉంటాయి, అదేవిధంగా లిపిడ్స్ కూడా కార్బోహైడ్రేట్స్ లింక్ అయ్యి గ్లైకో ప్రోటీన్స్ అండ్ గ్లైకోలిపిడ్స్ గా మారుతాయి. స్ట్రక్చరల్ బేసిస్ ఫర్ మెనీ ఆర్గానిజమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెల్యులోజ్ ఆఫ్ ప్లాంట్స్, ఎక్సోస్కెలిటన్ అండ్ ఇన్సెక్ట్స్ ఎక్సెట్రా. వీటిలో కూడా ఏమన్నా స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ గా కూడా ఫామ్ అయి ఉంటాయి అన్నమాట ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి. నెక్స్ట్ దీస్ ఆర్ ద బయోమెడికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద గ్లూకోజ్. గ్లూకోజ్ ఇస్ అ మేజర్ కార్బోహైడ్రేట్, ఇట్ ఇస్ ఎ మేజర్ ఫ్యూయల్ ఫర్ ద టిష్యూ. మన బాడీలో మేజర్ ఎనర్జీ అనేది దేని నుంచి వస్తుంది అంటే గ్లూకోజ్ మెటబాలిజం నుంచే వస్తుంది అనమాట. మనకి గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, ఫైనల్లీ ఏటీపీ వస్తుంది అనమాట. కాబట్టి మేజర్ కార్బోహైడ్రేట్ ఏంటంటే మన బాడీలో మెటబలైజ్ అయ్యేది గ్లూకోజ్. నెక్స్ట్ ఇట్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ అనదర్ కార్బోహైడ్రేట్స్ కూడా మారుతుంది, అది గ్లైకోజన్. ఎక్కువగా గ్లూకోజ్ ఎక్కువైపోయింది అనుకో బాడీలో సెల్స్ లో, అది గ్లైకోజన్ గా కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా రైబోజ్ గా ఫామ్ అయ్యి న్యూక్లిక్ యాసిడ్స్ లో స్టోర్ అయి ఉంటుంది. గెలాక్టోజ్ గా మిల్క్ లో ఉంటుంది అనమాట. లాక్టేటింగ్ మదర్స్ మిల్క్ లో గెలాక్టోజ్ గా ఫామ్ అయి ఉంటుంది అనమాట.
దే ఫార్మ్ గ్లైకోప్రోటీన్స్ అండ్ పెప్టిడోగ్లైకాన్స్. గ్లైకోప్రోటీన్స్ అదేవిధంగా గ్లైకోప్రోటీన్స్ అంటే మీకు మెయిన్ ఇమ్యూన్ సిస్టమ్ లో వస్తాయి యాంటీబాడీస్ అన్ని కూడా గ్లైకోప్రోటీన్స్. అదేవిధంగా ప్రోటియోగ్లైకాన్స్ అంటే మన ప్రతి ఒక్క ఎనిమల్ సెల్స్ లో ఉండేటువంటి ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్, అంటే ఎనిమల్ సెల్ వాల్ ఉండదు, సెల్ వాళ్ళకి బదులుగా ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అంతా కూడా ప్రోటియోగ్లైకాన్స్ తోనే తయారై ఉంటుంది. నెక్స్ట్ దే ద ఫార్మ్ ఆఫ్ లిపోప్రోటీన్స్ లాగా కూడా ఉంటుంది అనమాట. ఎల్డిఎల్, హెచ్డిఎల్ అలా ఉంటుంది అనమాట. ప్రజెంట్ ఇన్ ప్లాస్మా మెంబ్రేన్, గ్లైకోకేలిక్స్. ప్లాస్మా మెంబ్రేన్ పైన కార్బోహైడ్రేట్స్ 5 to 10% ఉంటాయి. అది గ్లైకోకేలిక్స్ అంటాం అనమాట. గ్లైకోపోరిన్స్ అంటాం. ఈ గ్లైకోపోరిన్స్ అంటే ఏంటంటే మేజర్ అవేం చేస్తాయంటే వాటర్ మాలిక్యూల్స్ ని లోపలికి, అంటే సెల్ బయట నుంచి సెల్ లోపలికి వాటర్ మాలిక్యూల్స్ తీసుకెళ్లాలని అంటే వాటికి సపరేట్ గా ఒక ప్రోటీన్ కావాలి, దాన్ని ఏమంటాం పోరిన్స్ అంటాం. ఆ పోరిన్స్ అనేటి ప్రోటీన్స్, ఆ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి బైండ్ అయి ఉంటాయి అనమాట. అవేం చేస్తాయంటే వాటర్ మాలిక్యూల్ ని బయట నుంచి, అంటే బ్లడ్ నుంచి సెల్ లోపలికి తీసుకెళ్ళడానికి గ్లైకోపోరిన్స్ ఉపయోగపడతాయి. ఆ ఎరిథ్రోసైట్స్ లో ఉంటాయి. అవి దేంతో తయారంటే కార్బోహైడ్రేట్స్ లేదా గ్లూకోజ్ తయారై ఉంటాయి అనమాట. నెక్స్ట్ మెటబాలిజం. ఈ మెటబాలిజం ని ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. జనరల్ గా మనం ఇప్పటి వరకు అనుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే సెల్స్, ఒక సెల్ తీసుకుంటే ఆ సెల్ లో నియర్లీ 1000 కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కంప్రైజ్ ఆఫ్ 1000 కెమికల్ రియాక్షన్స్. అంటే ఏ సెల్ మీరు తీసుకున్నా అప్రాక్సిమేట్ గా 1000 బయోకెమికల్ ప్రాసెస్ లేదంటే ఎంజైమాటిక్ రియాక్షన్స్ అనేవి దాంట్లో జరుగుతూ ఉంటాయి అనమాట. ఈ మెటబాలిక్ పాత్వేస్ మనం ఏ విధంగా డివైడ్ చేసామంటే కెటబాలిక్ పాత్వే, ఎనబాలిక్ పాత్వే, యాంబిబాలిక్ పాత్వే. అంటే కెటబాలిక్ పాత్వే, ఎనబాలిక్ పాత్వేస్ అంటే ఏంటి అంటే కెటబాలిజం అంటే ఓన్లీ 100% బ్రేక్ డౌన్ జరిగి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎనబాలిజం అంటే 100% కన్స్ట్రక్షన్, కొత్త మాలిక్యూల్ సింథసిస్ జరిగి ఎనర్జీ యూటిలైజేషన్ జరుగుతుంది. యాంపిబాలిక్ పాత్వేస్ అంటే ఏంటంటే బోత్ కెటబాలిక్, ఎనబాలిక్ రెండు జరుగుతాయి. గ్లైకాలిసిస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యాంపిబాలిక్ పాత్వే. ఎందుకంటే దాంట్లో ఏటీపీ యూటిలైజేషన్ జరుగుతుంది, అదేవిధంగా ఏటీపీ ప్రొడక్షన్ జరుగుతుంది. అలా ఉంటే వాటి ఏమంటాం అంటే యాంపిబాలిక్ పాత్వేస్ అని అంటాం అనమాట. అంటే కెటబాలిజం, ఎనబాలిజం రెండు కానీ మిక్స్ అయింది అనుకోండి పాత్వేలో, దాన్ని ఏమంటే యాంపిబాలిక్ పాత్వే. ఓన్లీ కెటబాలిజమే జరిగితే దాన్ని ఏమంటాం అంటే కెటబాలిక్ పాత్వే, అంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎనబాలిక్ పాత్వే అంటే ఓన్లీ ఎనర్జీ రిలీజ్ అయింది అనుకో, ఎనర్జీ యూటిలైజేషన్ జరిగితే ఎనబాలిక్ పాత్వే. యాంపిబాలిక్ పాత్వే రెండు జరుగుతాయి అనమాట. అదేవిధంగా మెటబాలిజంలో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కాంపోనెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. స్టేజెస్ అండ్ ఫేజెస్ ఆఫ్ మెటబాలిజం. ప్రైమరీ మెటబాలిజం, సెకండరీ మెటబాలిజం, టెర్షరీ మెటబాలిజం. ప్రైమరీ మెటబాలిజంలోనే మనకి మేజర్ ఎనర్జీ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. సెకండరీ మెటబాలిజం, టెర్షరీ మెటబాలిజం ఏమవుతాయంటే మన బాడీ డిఫెన్స్ కి అవసరమైనటువంటి మాలిక్యూల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. డిఫెన్స్ అంటే ప్రొటెక్షన్. నెక్స్ట్ ఇది ఓవర్ వ్యూ ఇచ్చారు చూడండి. ఫుడ్ మాలిక్యూల్స్, మనం తీసుకునేటువంటి ఫుడ్ మాలిక్యూల్స్ అవి ఏంగా మారుతాయంటే సింపుల్ మాలిక్యూల్స్ గా మారుతాయి. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే మన డైజెస్టివ్ సిస్టమ్ లో జరుగుతుంది, అప్పుడు ఇంటెస్టైన్ వరకు జరుగుతుంది. నెక్స్ట్ ఇవి ఏం చేస్తాయంటే ఇంటెస్టైన్ నుంచి బ్లడ్ లోకి వెళ్తాయి, బ్లడ్ లోకి వెళ్ళిన తర్వాత సెల్ లోకి వెళ్తాయి, సెల్ లోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది యాంపిబాలిక్ పాత్వేస్. యాంపిబాలిక్ పాత్వేస్ అంటే బోత్ కెటబాలిజం, ఎనబాలిజం రెండు కలిపి యాంపిబాలిక్ పాత్వేస్. ఎనబాలిజం ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్ కన్స్ట్రక్ట్ అవుతాయి. కెటబాలిజంలో ఏమవుతుంది లార్జర్ మాలిక్యూల్స్ అన్ని సింపుల్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ అయ్యి CO2, H2O గా మారిపోయి ఫైనల్ గా ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది ఓవర్ వ్యూ మన బాడీలో జరిగేటువంటి కార్బోహైడ్రేట్ మెటబాలిజం యొక్క ఓవర్ వ్యూ. మనం ఎప్పుడైనా ఎక్సెస్ గా కార్బోహైడ్రేట్స్ తిన్నాం అనుకోండి, అందులో కొంత పార్ట్ గ్లైకోజన్ గా మారుతుంది, మిగిలిన పార్ట్ ఏంగా మారిపోతుంది అంటే అమినో యాసిడ్స్ గా, లిపిడ్స్ గా కూడా మారిపోతుంది. అంటే కార్బోహైడ్రేట్స్ నుంచి లిపిడ్స్, ప్రోటీన్స్ కూడా తయారవుతాయి. ఎప్పుడు తయారవుతాయంటే ఓవర్ గా తిన్నప్పుడు అనమాట. అంటే మన బాడీలో ఉండేటువంటి ప్రతి బయోమాలిక్యూల్ అనదర్ బయోమాలిక్యూల్స్ గా కన్వర్ట్ అయ్యేటువంటి కెపాసిటీ ఉంటుంది అనమాట. అంటే కార్బోహైడ్రేట్ తింటే కార్బోహైడ్రేట్స్ గానే ఉండదు బాడీలో. కార్బోహైడ్రేట్ తింటే ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అనేవి అంతా కూడా కొన్నిసార్లు ఏమో మారుతాయంటే ప్రోటీన్స్, లిపిడ్స్ గా కూడా మారిపోతాయి అనమాట. నెక్స్ట్ మేజర్ పాత్వేస్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. రిచర్డ్ చూడండి, ఈ పాత్వేస్ అన్ని మీ కార్బోహైడ్రేట్ మెటబాలిజం లో రావాలి. యాక్చువల్ గ్లైకాలిసిస్ అంటే మీకు తెలుసు నార్మల్ గ్లూకోజ్ అనేది పైరువేట్ గా మారేటువంటి ఒక ప్రాసెస్ ని మనం ఉంటాం గ్లైకాలిసిస్ అంటాం. నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్ సైకిల్. సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఏమవుతుందంటే ఇప్పుడున్న ఆక్సిజన్ ప్రెజెంట్ అయింది, ఆక్సిజన్ ప్రెజెన్స్ లో గ్లైకాలిసిస్ లో ప్రొడ్యూస్ అయినటువంటి పైరువేట్ ఏమవుతుందంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటే మైటోకాండ్రియాలోకి వెళ్ళి మైటోకాండ్రియాలో అది ఏంగా మారుతుందంటే అస్టైల్ కోయగా మారిపోతుంది. అస్టైల్ కోయగా మారిన తర్వాత అక్కడ నుండి ఆక్సిలోస్టేట్ తో కలిసిపోయి మీకు సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేది జరుగుతుంది అనమాట. సిట్రిక్ యాసిడ్ జరిగిన తర్వాత ఫైనల్ గా ఏమవుతుంది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేంజ్ జరుగుతుంది. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేంజ్ జరిగిన తర్వాత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఈ రెండు కూడా కెటబాలిక్ పాత్వేస్ కింద వేసుకోవచ్చు. నెక్స్ట్ గ్లూకోనియోజెనిసిస్. గ్లూకోనియోజెనిసిస్ అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మన బాడీలో ఎక్సెస్ గా కార్బోహైడ్రేట్ సింథసిస్ అవుతాయి అనమాట. కార్బోహైడ్రేట్స్ అనేటివి ఎక్సెస్ గా సింథసిస్ అవడం లేకపోతే ఎక్కువగా మనం తీసుకోవడం జరుగుతుంది.
అంటే కార్బోహైడ్రేట్స్ మన సింథసిస్ జరుగుతుంది అనమాట. అంటే గ్లూకోనియోజెనిసిస్ అంటే నాన్ కార్బోహైడ్రేట్. ఇది గ్లూకోనియోజెనిసిస్ అంటే ఏంటంటే నాన్ కార్బోహైడ్రేట్ పోర్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అమినో యాసిడ్స్ లేకపోతే కొన్ని రకాలైన ఆల్కహాల్స్ ద్వారా మన బాడీలో మళ్ళా గ్లూకోజ్ కనుక తయారైంది అనుకోండి, దాన్ని మనం గ్లూకోనియోజెనిసిస్ అంటాం. గ్లూకోనియోజెనిసిస్ ఇస్ అన్ అనబాలిక్ ప్రాసెస్. గ్లైకాలసిస్ అనుకోండి, గ్లూకోజ్ అనేది పైరువేట్ గా మారుతుంది, కెటబాలిక్ ప్రాసెస్. సిట్రిక్ యాసిడ్ పైరువేట్ అనేది అసిటైల్ కోయగా మారి ఆక్సలోస్టిక్ యాసిడ్ తో కలిసిపోయి మన సిట్రేట్ సైకిల్ జరిపి ఎన్ఏడిహెచ్ ఎఫ్ఏడిహెచ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఫైనల్ గా మీకు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. నెక్స్ట్ గ్లూకో నియోజెనిసిస్. గ్లూకోనియోజెనిసిస్ అంటే ఏంటంటే నాన్ కార్బోహైడ్రేట్ కాంపోనెంట్స్ నుంచి కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్ తయారు చేసేటువంటి ఒక ప్రాసెస్ ని మనం ఏమంటాం, గ్లూకోనియోజెనిసిస్ అని అంటాం అనమాట. నెక్స్ట్ గ్లైకోజెనిసిస్. గ్లైకోజెనిసిస్ అంటే ఏంటంటే ఎక్సెస్ గా కార్బోహైడ్రేట్స్ మన బాడీలో గ్లూకోజ్ సెల్ లో ఉండిపోయింది అనుకోండి, ఆ ఎక్సెస్ గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ గా మారిపోతుంది. ఎనిమల్ స్టార్చ్ గా మారిపోయేటువంటి ఆ ప్రాసెస్ ని గ్లైకోజన్ సింథసిస్ మనం ఏమంటాం, గ్లైకోజెనిసిస్ అంటాం అనమాట. నెక్స్ట్ గ్లైకోజినోలైసిస్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మనకు స్టార్వేషన్ జరిగింది అనుకోండి, ఎప్పుడైనా ఆకలి ఎక్కువ అయిపోయింది అంటే, ఎప్పుడైనా మనం ఫుడ్ తీసుకోలేదు అనుకోండి, ఫాస్టింగ్ లో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆల్రెడీ మన బాడీలో ఫామ్ అయినటువంటి గ్లైకోజన్ మళ్ళా గ్లూకోజ్ గా మారేటువంటి ఆ ప్రాసెస్ ఏమంటాం అంటే గ్లైకోజినోలైసిస్ అంటాం అనమాట. ఇవి ప్రాసెస్. నెక్స్ట్ హెక్సోస్ మోనోస్ ఫాస్ఫేట్ పాత్వే, హెచ్ఎంపి షంట్ అంటాం. దీన్ని ఇంకో రకంగా పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే అని కూడా అంటాం అనమాట. ఇది మన బాడీలో గ్లైకాలసిస్ కి ప్యారల్ గా జరిగేటువంటి ఒక కెటబాలిక్ ప్రాసెస్. దీనిలో ఏమవుతుందంటే పెంటోస్ షుగర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. హెక్సోస్ మోనోస్ ఫాస్ఫేట్ పాత్వే లేదంటే పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వేలో మనకేం ప్రొడ్యూస్ అవుతాయని అంటే పెంటోస్ షుగర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ పెంటోస్ షుగర్స్ ఎందుకు అవసరము అని అంటే న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ కి అవసరం అనమాట. కాబట్టి హెక్సోస్ మోనోఫాస్ఫేట్ పాత్వే మన బాడీలో జరగకపోతే న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ అనేది జరగదు మన బాడీలో. కాబట్టి హెక్సోస్ మోనోస్ ఫాస్ఫేట్ పాత్వే కూడా కార్బోహైడ్రేట్ మెటబాలిక్ పాత్వే. నెక్స్ట్ యురోనిక్ యాసిడ్ పాత్వే. యురోనిక్ యాసిడ్ అంటే ఏంటంటే మనకి గ్లూకోజ్ ఉంది కదా, గ్లూకోజ్ ఆల్డహైడ్ ఉంటుంది దాంట్లో ఫంక్షనల్ గ్రూప్, అది యాసిడ్ గా మారిందని దాన్ని ఏమంటాం, యురోనిక్ యాసిడ్ అంటాం. ఆ యురోనిక్ యాసిడ్ ని సింథసిస్ చేసేటువంటి ఒక పాత్వేని మనం ఏమంటాం అంటే యురోనిక్ యాసిడ్ పాత్వే అంటాం. నెక్స్ట్ గెలాక్టోజ్ మెటబాలిజం. మన బాడీలో ఏముంటుందని అంటే మనం మిల్క్ తీసుకున్నప్పుడు దాంట్లో ఏముంటుంది, లాక్టోజ్. లాక్టోజ్ లో మనకి గ్లూకోజ్ ఉంటుంది, గెలాక్టోజ్ ఉంటుంది. అప్పుడు ఆ గెలాక్టోజ్ మెటబాలైజ్ చేయాలంటే దానికోసం ఒక పాత్వే ఉంటుంది, దాన్ని గెలాక్టోజ్ మెటబాలిజం అంటాం అనమాట. నెక్స్ట్ ఫ్రక్టోజ్ మెటబాలిజం. మనం ఫ్రూట్స్ తీసుకుంటున్నాం కదా, ఫ్రూట్స్ లో ఎక్కువ ఉండేది ఏంటంటే ఫ్రక్టోజ్ అనేది ఉంటుంది. అదేవిధంగా స్పెర్మ్స్ మెయిన్ గా యూటిలైజ్ చేసుకునేటువంటి షుగర్ ఏంటంటే ఫ్రక్టోజ్. కాబట్టి దాని యొక్క మెటబాలిజం కూడా మన బాడీలో జరగాలి, దాన్ని ఫ్రక్టోజ్ మెటబాలిజం అంటాం అనమాట. నెక్స్ట్ అమినో షుగర్ మెటబాలిజం. అమినో షుగర్స్ అంటే షుగర్ కి అమినో గ్రూప్ యాడ్ అయ్యి ఉంటే దాన్ని ఏమంటాం అంటే అమినో షుగర్స్ అంటాం అనమాట. అటువంటి అమినో షుగర్స్ మెటబాలిజం కూడా మన జరగాలి. ఇవి మేజర్ మెటబాలిక్ ప్రాసెసెస్ ఫర్ ద కార్బోహైడ్రేట్స్. కాబట్టి మీరు ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజం లో రాసేటప్పుడు మీ ఈ పాత్వేస్ అన్ని కూడా దాంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలన్నమాట. గ్లైకాలసిస్ కెటబాలిక్ పాత్వే, సిట్రిక్ యాసిడ్ సైకిల్ కెటబాలిక్ పాత్వే, గ్లూకోనియోజెనిసిస్ అనబాలిక్ పాత్వే, గ్లైకోజెనిసిస్ అనబాలిక్ పాత్వే, గ్లైకోజినోలైసిస్ కెటబాలిక్ పాత్వే, హెక్సోస్ మోనోఫాస్ఫేట్ షంట్ కెటబాలిక్ పాత్వే, యురోనిక్ యాసిడ్ పాత్వే ఇది కూడా ఎనబాలిక్ పాత్వే, గెలాక్టోజ్ మెటబాలిజం కెటబాలిక్ పాత్వే, ఫ్రక్టోజ్ మెటబాలిజం కెటబాలిక్ పాత్వే, లాస్ట్ అమినో షుగర్స్ కెటబాలిజం కూడా కెటబాలిక్ పాత్వేస్ అన్నమాట. ఇలా ప్రతిదీ కూడా మీకు గ్లూకోజ్ మెటబాలిజం ఇవన్నీ కూడా ఎక్స్ట్రా నోట్స్ అన్నమాట. మీకు ఏంటంటే ఏ విధంగా సెల్ లోకి గ్లూకోజ్ ఎంటర్, గ్లూట్ మాలిక్యూల్స్ ఉన్నాయి, గ్లూట్ మాలిక్యూల్స్ ద్వారా గ్లూకోజ్ అనేది బాడీలోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ గ్లైకాలసిస్. గ్లైకాలసిస్ గురించి మీకు తెలిసి ఎండన్, మేయర్హాఫ్, పార్నాస్ పాత్వే అంటాం, ఎంపీ పాత్వే అంటాం అనమాట. దీంట్లో ఈ స్టెప్స్ అన్ని మీకు తెలుసు అనమాట, సైలెంట్ ఫీచర్స్. నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ గ్లైకాలసిస్. ఇవి గ్లైకాలసిస్ గురించి మనం మీకు చెప్పాను ఆల్రెడీ. ఇవి మనకి గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్, ఈ స్టెప్స్ అన్ని మీకు ఐడియా ఉంది. గ్లూకోజ్ దీన్నే గ్లైకాలసిస్ అంటాం అనమాట. ఎనర్జీ ప్రొడక్షన్ ఆఫ్ ద గ్లైకాలసిస్. అదేవిధంగా క్లినికల్ ఆస్పెక్ట్స్, మనలో ఉండేటువంటి క్లినికల్ ఆస్పెక్ట్ ఏంటి. నెక్స్ట్ ర్యాపప్టార్ పాత్వే అంటే ఏంటంటే నార్మల్ గ్లైకాలసిస్ అనేది అన్ని మన బాడీలో ఉండేటువంటి అన్ని సెల్స్ ఒక టైపు, ఆర్బీసీ ఒక టైప్ అనమాట. ఆర్బీసీలో మనకు న్యూక్లియస్ అనేది ఉండదు. కాబట్టి న్యూక్లియస్ లేకపోవడం వల్ల దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది 120 డేస్ మాత్రం ఉంటుంది. ఆ 120 డేస్ లోనే దాని లైఫ్ సైకిల్ అంతా జరిగిపోతుంది అనమాట. అక్కడ గ్లైకాలసిస్ అనేది కొంచెం వేరియేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఆ వేరియేషన్ చెప్పేది ర్యాపప్టార్ లోబరింగ్ సైకిల్ అంటాం అనమాట. కాబట్టి గ్లైకాలసిస్ అనేది ఆర్బీసీలో ఏమంటాం అంటే ర్యాపప్టార్ లోబరింగ్ సైకిల్ అంటాం అనమాట. అంటే గ్లైకాలసిస్ లో కొంచెం డిఫరెంట్ గా జరుగుతుంది, అది ఇక్కడ రిప్రజెంట్ చేస్తారు అనమాట. అంటే మన బాడీలో జరిగేటువంటి అన్ని సెల్స్ లో గ్లైకాలసిస్ ఒక రకంగా జరుగుతుంది. ఈ ర్యాపప్టార్ లోబరింగ్ అంటే ఆర్బీసీ లో జరిగేది మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అది ఇంపార్టెంట్ అనమాట, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్ సైకిల్. అంటే మన గ్లైకాలసిస్ జరిగిన తర్వాత అల్టిమేట్ ప్రోడక్ట్ పైరువేట్ వస్తుంది. ఆ పైరువేట్ అసిటైల్ కో మారిన తర్వాత నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేది జరుగుతుంది అనమాట. దానికి సంబంధించి అన్ని రియాక్షన్స్ ఇక్కడ ఇచ్చాడు.
నెక్స్ట్ గ్లూకోనియోజెన్సిస్. ఇంతకుముందు చెప్పాను కదా, గ్లూకోనియోజెన్సిస్ అంటే నాన్ కార్బోహైడ్రేట్ పోర్షన్స్ నుంచి కార్బోహైడ్రేట్స్ తయారయ్యేటువంటి అనబాలిక్ పాత్ర గ్లూకోనియోజెన్సిస్ అన్నాం అనమాట. ఇది గ్లూకోనియోజెన్సిస్. కోరి సైకిల్ అంతా కూడా గ్లూకోనియోజెన్సిస్ కి సంబంధించింది అనమాట. దీని క్లినికల్ ఆస్పెక్ట్. నెక్స్ట్ గ్లైకోజన్ మెటబాలిజం అంటే ఎక్సెస్ గా కార్బోహైడ్రేట్స్ మన బాడీలో సెన్సెస్ అయినప్పుడు ఆ ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అనేది షుగర్ గ్లూకోజ్ అనేది మన బాడీలో స్టోర్ అయి ఉంటుంది. ఏ విధంగా గ్లైకోజన్, ఆ గ్లైకోజన్ గా సెన్సెస్ అవడాన్ని మనం గ్లైకోజెనిసిస్ అంటాం అనమాట. నెక్స్ట్ గ్లైకోజినోలైసిస్. ఎప్పుడైనా మనం స్టార్వేషన్ అంటే ఎక్కువ ఏదైనా ఫాస్టింగ్ చేసినప్పుడు ఆ స్టోర్ అయినటువంటి ఆ కార్బోహైడ్రేట్స్ మనకి ఏ విధంగా ఉంటాయంటే మనకు అదే మళ్ళీ గ్లైకోజన్ అనేది మళ్ళీ ఏమవుతుంది బ్రేక్ డౌన్ గ్లూకోజ్ గా మారాలి. దాన్ని గ్లైకోజినోలైసిస్ అంటాం అనమాట. సంబంధించిన డిసీజెస్. దీస్ ఆర్ ద డిఫరెంట్ డిసీజెస్ ఆఫ్ ద గ్లైకోజన్. నెక్స్ట్ హెక్సోస్ మోనోస్ఫాస్ఫేట్ పాత్వే. ఇది పెంటోస్ షుగర్ సెన్సెస్ అవడానికి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ పాత్వే. ఇది గ్లైకాలసిస్ కి ప్యారల్ గా జరుగుతుంది. ఇది సెన్సెస్ కాబట్టి న్యూక్లిక్ యాసిడ్ సెన్సెస్ అనేది మన బాడీలో జరగదు. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎనిమల్స్ లో అన్ని పాత్వేస్ లో కూడా మనకి NADH అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఈ హెక్సోస్ మోనోఫాస్ఫేట్ పాత్వేలో మాత్రం NADPH అనేది ప్రొడ్యూస్ అవుతుంది. NADPH నార్మల్ గా ప్లాంట్స్ లో ప్రొడ్యూస్ అవుతుంది, ఎనిమల్స్ లో ఉండదు. కానీ ఈ హెక్సోస్ HMP పాత్వేలో మాత్రం NADPH అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇది సిగ్నిఫికెన్స్ అనమాట HMPs అంటే. నెక్స్ట్ క్లినికల్ ఆస్పెక్ట్స్ అవన్నీ ఇస్తున్నారు. నెక్స్ట్ యూరోనిక్ యాసిడ్ పాత్వే, గ్లూకో యూరోనిక్ యాసిడ్ పాత్వే అంటాం అనమాట. ఇది గ్లూకో యూరోనిక్ యాసిడ్ పాత్వే. దాని ఇంపార్టెన్స్ అంతా కూడా దీంట్లో ఇచ్చున్నారు. నెక్స్ట్ మెటబాలిజం ఆఫ్ గెలాక్టోజ్. గెలాక్టోజ్ ఎలా వస్తుంది చెప్పిన కదా, మనం మిల్క్ తాగినప్పుడు మిల్క్ లో మనకి లాక్టోజ్ ఉంటుంది. లాక్టోజ్ అనేది గ్లూకోజ్ గెలాక్టోజ్ గా మారుతుంది. ఆ గెలాక్టోజ్ ని ఎలా మన బాడీలో కెటబలైజ్ అవుతుంది అనేది ఇక్కడ ఇచ్చున్నాడు. నెక్స్ట్ మెటబాలిజం ఆఫ్ ఫ్రక్టోజ్. మనం ఫ్రూట్స్ తీసుకుంటాం కాబట్టి ఫ్రూట్స్ లో ఫ్రక్టోజ్ అనేది ఉంటుంది. ఆ ఫ్రక్టోజ్ అనేది ఎలా మన బాడీలో కెటబలైజ్ అవుతుంది అనేది ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. ఇవన్నీ జరిగిన తర్వాత ఫైనల్ గా మనకి ఎనర్జీ ప్రొడక్షన్ జరగాలంటే మైటోకాండ్రియాలో మ్యాట్రిక్స్ లో అదేవిధంగా ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్ లో ఉండే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేంజ్ జరగాలి. ఆ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేంజ్ జరిగినప్పుడు మనకి మెటబాలిజం జరుగుతుంది. పాలిసాకరైడ్స్ అండ్ క్లినికల్ ఆస్పెక్ట్స్. పాలిసాకరైడ్స్ అంటే మొన్న మీకు చెప్పాను, హోమోపాలిసాకరైడ్స్, హెట్రోపాలిసాకరైడ్స్. హెట్రోపాలిసాకరైడ్స్ మనం ఏమంటాం గ్లైకోజామినోగ్లైకాన్స్ అంటాం. ఆ హైల్డ్రోనిక్ యాసిడ్, కాండ్రోటిన్ సల్ఫేట్, కెరాటిన్ సల్ఫేట్, హెపారిన్ సల్ఫేట్, టెర్మటాన్ సల్ఫేట్, ఇవన్నీ కూడా హెట్రోపాలిసాకరైడ్స్. వీటి వల్ల మనకి ఏదైనా డిసీజ్ వస్తాయి. అవన్నీ కూడా ఇచ్చారనమాట. రోల్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ ద కార్బోహైడ్రేట్ మెటబాలిజం. హార్మోన్స్ అంటే మన నార్మల్ హార్మోన్స్ లేకుండా మెటబాలిజం అనేది ఇన్ఫ్లుయెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ ఉంటే ఏమవుతుంది మనకి గ్లూకోజన్ గా కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా గ్లూకోగాన్ ఉంటే గ్లూకోజ్ గా మారిపోతుంది. ఇలా కాబట్టి మన కార్బోహైడ్రేట్ మెటబాలిజం మీద హార్మోన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకి ఉంటుంది అనమాట. ఈ విధంగా గ్లూకోకార్టికాయిడ్స్ అదేవిధంగా అడినోకార్టికాయిడ్స్ అంటాం. ఇవి మనకి కిడ్నీ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. వాటి యొక్క ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్, అదర్ హార్మోన్స్, ఇవన్నీ కూడా సెక్స్ హార్మోన్స్ కూడా మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, టెస్టోస్టెరాన్, వీటి ఇంపార్టెన్స్ కూడా మనకు ఉంటుంది. హైపర్గ్లైసిమియా, హైపోగ్లైసిమియా అంటే మనకు కావాల్సిన దానికంటే తక్కువగా ఉండడం గ్లూకోజ్. అదేవిధంగా హైపర్గ్లైసిమియా అంటే ఎక్కువ అమౌంట్ లో ఉండడం అనమాట. దీని క్లినికల్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ డయాబెటిస్ మెలిటస్. నెక్స్ట్ డెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. రోల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ డెంటల్ క్యారియర్స్. ఇవన్నీ కూడా మీకు కార్బోహైడ్రేట్ మెటబాలిజం దానికి సంబంధించినటువంటి పాత్వేస్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్ దానికి సంబంధించినటువంటి ఇది మీకు బ్రీఫ్ గా మనకి ఏంటంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం అన్నమాట. దీనికి సంబంధించి మీరు